నేను క్రాప్ చేసుకుంటాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకమందున మా తండ్రి, సాయంకాల సమయంలో నీ యందు భయం భక్తి కలిగి నీ యొక్క జ్ఞాన గ్రంథం ఉంచుకొని మాటలు నేర్చుకొని సదుద్దేశంతో ఇక్కడికి వచ్చాం తండ్రి. చెప్పబడుతున్న మాటలో జీవితంలో లోటుపాట్లు ఉంటే సరి చేసుకునే భాగ్యం ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డకు దయచేయమని క్రీస్తునామని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఏమంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళు, ముందున్న వాళ్ళు కానీ అనుమానం ఉన్న వాళ్ళు కానీ ఏమన్నా బరువులు ఎత్తుకొచ్చారండి ఇక్కడికి? మీ ముందున్న వాళ్ళు కానీ మీ అనుమానం ఉన్న వాళ్ళు కానీ నెత్తి మీద ఏమైనా బ్యాగులు కనపడుతున్నాయా? మూసుకొచ్చిన బ్యాగులు ఏమైనా కనపడుతున్నాయా? సరే, పాఠం అయ్యేటప్పుడు చెప్పండి ఉన్నాయో లేవు, ఓకేనా? మీరు చూస్తున్నారు కదా టీవీ. మా కోటేశ్వరి ఏం చేసిందంటే, మీరు ఎంత చెప్పినానండి, టీవీలో ఒక వీడియో చూపించారంటే పిల్లలకి సంవత్సరం కాలం గుర్తుంటుందని చెప్పింది. విజయవాడ నుంచి తీసుకొచ్చాం. కోటేశ్వరి స్పాన్సర్ చేసిందండి టీవీ. వాళ్ళ ఇంట్లో ఖాళీగా ఉంటుందని ఏమైనా సరే తీసుకొచ్చాం. ఈరోజు మనకి ఇప్పుడు బాగా ఉపయోగపడుతుంది, మొన్నటి వరకు కూడా ఉపయోగపడుతుంది. పాఠం పేరు గుర్తుంచుకోండి, నీ ప్రతి సమస్య నుండి విడుదల కలిగించే సందేశం. ప్రతి సమస్య అంటే ఇవన్నీ, నీ యొక్క ప్రతి సమస్య నుండి విడుదల కలిగించే అద్భుత సందేశం. మనం ఇప్పుడు ఎగ్జామ్ రాసేది కీర్తనలు కాబట్టి కీర్తనల నుంచి వచ్చిన చూద్దాం. కీర్తనల గ్రంథం కొంచెం శ్రద్ధగా వినండి, అశ్రద్ధగా ఎవరు కూర్చోవద్దు. కీర్తనల గ్రంథం 55 అధ్యాయం 22వ వచనం. కీర్తనల గ్రంథం 55 అధ్యాయం 22వ వచనం. కీర్తనల గ్రంథం 55 అధ్యాయం 22వ వచనం మన యొక్క పాఠానికి మూల వచనం. ఇది మన యొక్క పాఠానికి మూల వచనం. చాలా జాగ్రత్తగా ఉండండి. 55:22 మనం పాఠం అంతా కూడా ఈ వచనం గుర్తుండదు మీకు. నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును. సరిపోద్ది. నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును. ఏ భారం? ఏ భారం? అక్కడ లేదుగా. వచ్చి నేను జాగ్రత్తగా చదవండి. నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును. ఏ భారము? గుర్తుంచుకోండి, ఎవ్రీ సండే మీకు నైట్ ఒక స్పెషల్ సందేశం అనేది అందించడం జరుగుతుంది. ఆ సందేశాల్లో ఇది కూడా ఒక సందేశం. కొంచెం శ్రద్ధగా వినండి, పిల్లలు అలవాటు చేయొద్దు, చక్కగా వినండి. నీ భారము, మన భారము దేవుని మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును. ఏ భారం? అక్కడ లేదుగా. నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును. ఇంతకు ఏ భారం? దాని కింద వచనం చదవండి. నీతిమంతులు ఆయన ఎన్నడూ కదలనీయుడు. సరే, మనం ఒక పాఠం చెప్పేటప్పుడు కానీ ఏదైనా సరే గుర్తుంచుకోండి, ఫస్ట్ పరిచయం చెప్పాలి. పరిచయం అంటే అసలు ఈ పాఠం ఎందుకు చెప్తున్నాం, తర్వాత పాఠం చెప్పాలి. పాఠం అంటే పరిచయం ద్వారా మనం ఏం చెప్పామో దానికి సమాధానం చెప్పాలి. సమాధానం అయిపోయిన తర్వాత చివరిలో అసలు ఈ పాఠం ద్వారా మనము ఏమి నేర్చుకోవాలనేది ముగింపు మాటలు అంటారు. చివరిలో 1-2 ప్రశ్నలు, అది మన ఇష్టం. ఇది పాఠం చెప్పే విధానం. అలాగే నీ భారం యెహోవా మీద మోపున, ఆయనే నిన్ను కాపాడును. దీనికి పరిచయం చెప్తా, ఓకేనా? వినండి కొంచెం. నీ ప్రతి సమస్య నుండి విడుదల కలిగించే అద్భుత సందేశం ఇది. దేవుడే నిన్ను ఆదుకొనును, దేవుడే నిన్ను ఆదుకొనును. ఎప్పుడు ఆదుకుంటాడు? మన భారము ఆయన మీద మోపినప్పుడు. ఇంతకు ఏ భారము? మా మీద ఏమీ లేవు కదండి, చర్చకు వచ్చేటప్పుడు ఏం తీసుకురాలేదు, వెళ్ళేటప్పుడు కూడా ఏం తీసుకెళ్ళాము, ఒకళ్ళ నెత్తి మీద ఒకళ్ళు ఎవరికి కూడా ఏ భారాలు కనపడలేదు. కనపడుతున్నాయా? నా మీద ఏమైనా కనపడుతున్నాయా? లేవు. మీ మీద కూడా ఏం కనపడలేదు నాకు. ఏ భారాన్ని మోపమన్నాడు? ఇక్కడ కూర్చున్న మీ అందరి మనసుల్లో ఎన్నో భారాలు ఉన్నాయి. అవి నాకు కనపడవు, దేవుడికి కనపడతాయి, మీకు కనపడతాయి. ఏ భారాలండి?
మీకు దానికి వచ్చినాను కూడా ముందుకెళ్ళేటప్పుడు చూపిస్తాను. మన మనస్సులో ఎన్నో భారాలు మోస్తూ ఇక్కడికి వచ్చి కూర్చున్నాము. కొందరు అవి మొయ్యలేక పిచ్చివాళ్ళు అయిపోయారు, మరికొందరు హార్ట్ స్ట్రోక్లు వచ్చి తట్టుకున్నారు, కొంతమంది మరణించారు, మరికొందరు ఈ భారాలు మొయ్యలేక బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి పక్షవాతము లేదా చనిపోవడం జరిగింది, మరికొందరికి షుగర్ వస్తుంది, మరికొందరికి బీపీ వస్తుంది, కొందరికైతే బట్టతలు వస్తుంది. దేనికి? భారాన్ని మోయలేక. ఇంకొంతమంది ఇంకా మోయలేక ఆత్మహత్య చేసుకుని కొంతమంది బతుకుతున్నారు, కొంతమంది చచ్చిపోతున్నారు. మరికొందరు ఎక్కడున్నారంటే ఇక్కడే ఉన్నాం, ఆ భారాలు మోస్తూ ఇక్కడే ఉన్నాం. ఇక్కడ కూర్చుని మనం ఎక్కడో ఆలోచిస్తూ ఉంటాం, ఇక్కడ కూర్చుని ఎక్కడో ఆలోచిస్తూ ఉంటాం. మన పరిస్థితి ఎలా ఉందంటే మన భారాన్ని మనమే మోస్తున్నాం తప్పితే దేవుని మీద మాత్రం మనం భారాన్ని వేయడం లేదు. దేవుడు ఏం చెప్తున్నాడంటే నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనుము. ఏ భారము అనేది అక్కడ లేదు. బైబిల్లో మనకి ఏం తెలియాలన్నా కొంత అచ్చట కొంత ఇచ్చట యెహోవా గ్రంథాన్ని పరిశీలించి పరిశోధించి చదివితే కానీ మనకి అర్థమవుతుంది. నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను కాపాడును. మరి క్రైస్తవులు మోస్తున్న భారాలు ఏంటి? మిగిలిన వాళ్ళ సంగతి మనం పక్కన పెడదాం. మనం ఇక్కడ కూర్చున్న మనం మోస్తున్న భారాలు ఏంటి? ఈ భారాల్ని దేవుని మీద ఎలా మోపాలి? ఇప్పుడు నేను బస్తా మోసుకొస్తున్నాను, కృష్ణమ్మ ఎదురొచ్చాడు, మామయ్య మొయ్యలేకపోతున్నానంటే చక్కగా తీసేసుకుంటాడు, అల్లుండి కాబట్టి రారాని ఎత్తుకుంటాడు. ఆయన కనపడుతున్నాడు, నేను కనపడుతున్నా, దేవుడు కనపట్ల. నా భారాన్ని ఆయన మీద ఎలా మోపాలి? మీకు అర్థమైంది నేను చెప్పింది? నీ భారము నా మీద మోపండి అన్నాడు దేవుడు. మనమేమో మానవాకారంలో ఉన్నాం, ఆయన ఆత్మరూపంలో పరలోకంలో ఉన్నాడు. ఇక్కడి నుంచి ఏమన్నా స్పీడ్ పోస్ట్ చేద్దామా, కొరియర్ చేద్దామా? పోనీ అది అర్థమైంది మీకు? భారాన్ని ఎలా మోపాలో కూడా ఈ పాఠం ద్వారా మనం తెలుసుకుందాం. ఇక్కడ మనకి దేవుడు కనపడ్డు కాబట్టి కనపడిన దేవుడి మీద మనం దేవుడు మోపమన్న భారాన్ని ఎలా మోపాలో కూడా ఈ పాఠం ద్వారా మనం నేర్చుకుందాం. క్రైస్తవులు మోస్తున్న భారాలండి 4 అండి, గుర్తుంచుకోండి. క్రైస్తవులు ఎప్పటికీ క్రైస్తవులు మోస్తున్న భారాలు 4. ఈ 4 భారాలు తీసుకెళ్ళి దేవుని నెత్తిమే పెట్టాలంట. అంతేనా? అంతే కదండి. నీ భారము యెహోవా మీద పెట్టు, మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును. మరొకసారి చెప్తున్నాను, మన గ్రామంలో కానీ పరిసర ప్రాంతాల్లో కానీ మీకు ఇటువంటి అద్భుత సందేశాలు మాత్రం ఎక్కడ కూడా మీకు అందించండి. ఇది నేను గర్వంతో చెప్పే మాట కాదండి, ఇది వాస్తవం. అందరూ గ్రహించండి. ఉచితంగానే నేర్పిస్తుంది. ఎవ్వరూ కూడా దయచేసి క్లాసులకి మిస్ అవ్వద్దు. వచ్చే ఆదివారం పగలు నైటు కూడా అతి అద్భుతమైన సందేశాలు ఉన్నాయండి. దయచేసి ఏదన్నా పని ఉంటే ఇప్పటి నుంచే వాయిదా వేసుకోండి. ఎవరు కూడా పగల క్లాస్ కానీ నైట్ క్లాస్ కానీ వచ్చే ఆదివారం మానద్దు. వచ్చే ఆదివారం ఒక స్పెషల్ ఉంది, నేను మీకు ఆ రోజు చెప్తాను. దయచేసి ఎవరు కూడా సద్వినియోగం చేసుకోండి. ఎవరు కూడా క్లాసులకు వచ్చి ఎట్టి పరిస్థితుల్లో కూడా నిద్ర అనేది పోవద్దు. నిద్రగానే వస్తే ఏం చేయాలంటే లేచి నుంచోండి. అయినా నిద్ర రాకపోతే బయటకు వచ్చి అనుకోండి. దేవుని సన్నిధిలో అస్సలు నిద్ర అనేది పోకూడదు, గుర్తుంచుకోండి. ఇది చాలా దేవునికి కోపం తెప్పించే పని అండి. నిద్ర వస్తే ఏం చేయాలి? నిలబడి నుంచోండి, అటు ఇటు తిరగండి, ఏమనం. లేదంటే బయటికి వెళ్ళి కనుక్కోండి. కానీ చెప్పబడుతున్న 4 మాటలు చాలా జాగ్రత్తగా వినాలని కోరుకుంటున్నాను. వింటేనే విశ్వాసం వస్తుంది, వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని గూర్చిన మాట వలన కలుగును. ఇది పిల్లలకు సంబంధించిన పాఠము ప్లస్ పెద్దలకు సంబంధించిన పాఠము. ఇక మనం ఇది పరిచయం. ఏంటి పరిచయం? భారము అంటే నెత్తిమే మోసేది కాదు, మనసుమే మోసేది. ఈ భారము ప్రతి ఒక్కళ్ళం కూడా మోస్తున్నాము. కనిపించని దేవుడి మీద ఈ భారాన్ని ఎలా పెట్టాలో ఈ పాఠం ద్వారా మనం తెలుసుకుందాం. ఇది పరిచయం. మనం పాఠంలోనికి వెళ్దాం. బైబిల్ గ్రంథంలో మనకు 4 భారాలు కనిపిస్తాయి. మొదటి భారం చూడండి, మత్తయి సువార్త 11:28. ఈ భారం మీకు తెలిసిందే. మీకు తెలిసింది ఒకటి చెప్పి తెలియని 3 చెప్తా. పోనీ తెలిసిన 2 చెప్పి తెలియని 2 చెప్తా.
ఓకేనా? మత్తయి సువార్త 11:28. మొదట దేవుని మీద మనము మోపవలసిన భారము, ఆ భారాన్ని దేవుని మీద మోపిస్తే దేవుడే మనలను ఆదుకొనును. మత్తయి సువార్త 11:28. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తున్నాను. మళ్ళీ ఒక్కసారి చదివితే ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులారా అన్నాడు, కానీ ఆ భారాన్ని తీసుకెళ్ళి యెహోవా మీద ఏమని ఇక్కడ లేదు, కానీ దాన్ని తీసుకొచ్చి మనం ఇక్కడ కలుపుకోవాలి. ప్రయాసపడి భారము మోయుచున్న, ఏ భారం చెప్పండి? మళ్ళీ చదవండి ఒకసారి. ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. విశ్రాంతి అంటే ఏంటి? హెబ్రీ పత్రికలో ఉంటుంది, మీరు నా విశ్రాంతిలో ప్రవేశించరు. ఏ విశ్రాంతి అంటే? విశ్రాంతి అనే దానికి సంబంధించి 45 నిమిషాల పాట ఉంది మీకు, నెక్స్ట్ అంటే దాన్ని వివరిస్తాను. విశ్రాంతి అంటే అర్థం ఏంటంటే పరలోకము, నిత్య జీవము. అర్థమైందా? హెబ్రీ పత్రికలో ఉంటుంది మీకు, మీరు నా ఆజ్ఞల ప్రకారం నడుచుకుంటేనే నా విశ్రాంతిలో ప్రవేశిస్తారు, ఆజ్ఞల ప్రకారం మీరు నడుచుకోకపోతే నా విశ్రాంతిలో మీరు ప్రవేశించరు. విశ్రాంతి అంటే అర్థం ఏంటి? పరలోకము, నిత్య జీవము. ఇప్పుడు చూసుకోండి. ప్రయాసపడి, ఏ ప్రయాస? ఏ భారం? పాపము. గుర్తుంచుకోండి. ప్రయాసపడి పాప భారము మోసుకొని పోచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీ భారాన్ని యెహోవా మీద మోపండి, అప్పుడు మీకు విశ్రాంతి కలుగజేతును. ఏ భారం అండి? గుర్తుంచుకోండి. మొదటిది పాప భారం అనేది మీకు తెలిసే విషయం. తెలిసిన 2 చెప్పి తెలియని 2 చెప్తాను, ముగించేసుకుని వెళ్ళిపోదు. ఏ భారం దేవుని మీద వేయాలి? మొదట మనం దేవుని మీద వేయవలసిన భారం ఏంటంటే పాప భారము. పాప భారము మనం ఆయన మీద మోపితే దాని నుండి మనం విడుదల పొందుతాము, ఆయనే మనల్ని ఆదుకుంటాడు. చేసిన పాపాలన్నింటిని ఏం చేయాలంటే బాప్తీసం ద్వారా కడుక్కొని దానిని విడిచిపెట్టుట ద్వారా ఆ పాప భారాన్ని దేవుని మీద మనం మోపినట్లు. సిలువ మీద యేసు మన పాపాలని, సిలువ మీద యేసుక్రీస్తు మన పాపాలన్నింటిని ఎవరి మీద వేసుకున్నాడంటే ఆయన మీద వేసుకున్నాడు. ఆయన మీద వేసుకున్న తర్వాత కూడా మనం ఇంకా పాపాలు చేస్తూ ఉన్నాం అనుకోండి, ఆ భారాన్ని మనం మోస్తున్నట్లే. కాబట్టి పాపాన్ని విడిచిపెట్టడమే భారాన్ని దేవుని మీద మనం మోపినట్టు. ఇంకా మనం మోస్తూనే ఉన్నాం అనుకోండి అంటే అర్థం ఏంటి? కడుక్కుని విడిచిపెట్టవలసిన మనం వాటిని ఇంకా కొనసాగిస్తే ఏమైందండి? నరకానికి వెళ్ళిపోయి విశ్రాంతిలోకి వెళ్ళమంతే. విశ్రాంతిలోనికి వెళ్ళము. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు బాగా అర్థమైంది. ఉపమానంతో చెప్తే బాగా అర్థమైంది. ఒక మనిషి బండి ఎక్కించుకున్నాడు. దారిలో ఒక అబ్బాయి కనబడితే నెత్తి మీద మూటతో ఉన్నాడు. బండి ఎక్కుతావా అని అడిగితే ఎక్కుతానన్నాడు. చాలామందిని ఆపానండి, ఎవరు ఆపలేదు, మీరు ఆపారండి అన్నాడు. ఇక్కడ ఎక్కిన తర్వాత మూట నెత్తి మీద పెట్టుకున్నాడు. ఎందుకండి ఎదర పెట్టండి అన్నాడు. కాదండి ఎదరే దిగుతానని 20 కిలోమీటర్లు ప్రయాణించాడంట, కానీ మూట మాత్రం దింపలేదంట. ఏంటండి ఎదర ఖాళీగానే ఉంది, పెట్టుకోవచ్చు. నన్ను మోతుందండి బండి, ఇంకా మూటను కూడా ఏం మోతుందండి. ఇప్పటికీ కూడా క్రైస్తవులు పాప భారాన్ని క్రీస్తు మీద బాప్తిసం ద్వారా మోపి తర్వాత కూడా వాళ్ళే మోస్తున్నారంటే అర్థం ఏంటంటే ప్రతి క్రైస్తవుడు ఏదో ఒక పాపంలో ఉన్నాడు అంటే అర్థం ఏంటంటే ఇక ఆ భారాన్ని దేవుని మీద వేయకుండా మనం కూడా మోస్తూనే ఉన్నాం. ఏం చేయాలంటే పాప భారాన్ని దేవుని మీద మోపాలి. ఎలా మోపాలి? బాప్తిస్మం ద్వారా కడిగివేయబడతాయి. ప్రతిరోజు ప్రార్థన ద్వారా కడిగివేయబడతాయి. కానీ తెల్లారిన కాడి నుంచి దేవుడు నేను చేసిన దాన్ని క్షమించాడంట, క్షమించలేదంటావా? డౌట్. ఇప్పుడు ఈ భారం ఎక్కడికి వచ్చింది? మళ్ళీ మన మీదకి వచ్చింది. మన భారాన్ని ఆయన మీద మోపేసి మనం ఎలా ఉండాలి? రిలీఫ్గా ఉంటే ఆయనే మనలను ఆదుకొనును. సింపుల్గా మీకు అర్థమైపోయింది. నేను 2 దాంట్లోకి వెళ్ళిపోతున్నాను. దేవుని మీద మన భారాన్ని మోపితే ఆయనే మనల్ని ఆదుకొని. మనం అందరం మోపవలసిన మొదటి భారం ఏంటి? పాప భారం. రేపటి నుంచి గతంలో మనం చేసిన ఏ పాపం కూడా మనకు జ్ఞప్తికి రాకూడదు. వచ్చింది అంటే మళ్ళీ దాన్ని తీసుకొచ్చి నువ్వు మోస్తున్నట్టు.
దేవుడు ఏమన్నాడు? నువ్వు నా దగ్గరకు వచ్చావు కాబట్టి నువ్వు చేసిన ప్రతి పాపాన్ని ఏం చేస్తానన్నాడు? వెనక దేవుడే వెనకమాల వేసుకున్నాడు, మనమే ముందేసుకుంటున్నాం. అప్పుడు ఏం జరుగుతుంది? పాప భారాన్ని మళ్ళీ తిరిగి మనమే మోసుకుంటాం. ఈరోజు రాత్రి ప్రార్థన చేసుకుని పడుకున్న తర్వాత నిన్ను ఈరోజు నైట్ నుంచి ముందు వరకు చేసిన ప్రతి దాన్ని కూడా మనం ఏం చేసేయాలంటే మర్చిపోవాలి. ఏంటి మర్చిపోవాలి? పాపాన్ని మర్చిపోవాలి. అయ్యో దేవుడు క్షమిస్తాడంటావా? నాది ఇంత పెద్ద పాపము, అది చిన్న పాపం అనుకున్నాం అనుకోండి, మళ్ళీ ఆ భారం మన మీదకి వస్తుంది. దేవుడు ఏం చెప్తున్నాడు అంటే నీ భారము, మొదటి భారము పాప భారము నా మీద మోపము, నేను నిన్ను ఆదుకుంటాను. ఓకే. రెండోది 1 పేతురు పత్రిక 5:7 పేతురు గారు రాసిన మొదటి పత్రిక. అంటే గుణవతి అయిన భార్య గయ్యాలి భార్యలో 3వ భాగం ఉంది. అది మీకు నెక్స్ట్ సండే కంప్లీట్ చేసేస్తాను. అంటే కొరతల పాఠం చెప్పడం ఎందుకని కొత్త పాఠం చెప్తున్నాను. 1 పేతురు పత్రిక 5:7 అయిపోద్ది, 9లోపు అయిపోద్ది. 1 పేతురు పత్రిక 5:7 పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5:7 ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. పాపం దగ్గర దొరికిన మనోళ్ళు దొరక్కపోవచ్చు, కానీ ఇక్కడ దొరికిపోతారు. చింత దగ్గర దొరికిపోతాం, అందరం దొరికిపోతాం. చింత కాదు, చింత యావత్తు అంటే అసలు మొత్తం తీసుకెళ్ళి దేవుని నెత్తిమే పడేయమంటున్నాడండి. అంతేనా? నీ చింత యావత్తు దేవుని మీద మోపితే ఆయనే నిన్ను ఆదుకొనును. ఒకవేళ నువ్వు ఆలోచించి 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 ఒక్క తెల్ల వెంట్రుకను కూడా నల్లగా మార్చను. మన వల్ల ఏమీ అవ్వదు. మళ్ళీ చదవండి. ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడు, మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. చింత కాదండి, చింత యావత్తు మొత్తం మనోవేదన మొత్తం కూడా మనం ఎవరి మీద వేయాలంటే, చింత రోజు రోజుకి మనిషిని ఏం చేస్తుందంటే కృంగదీస్తుంది. అలా కుంగి 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 ఏమైపోతాడంటే, మీకు ఒక ఉదాహరణతో చెప్తే బాగా అర్థమైంది. సిగరెట్ తాగొద్దు, తాగే మనిషి చనిపోతాడని ఒక యాడ్ వస్తుంది మీకు. సిగరెట్ అంటించి చివరికి వచ్చే సమయానికి మనిషి రోజు కొంచెం కాలినట్టుగా చూపిస్తారు యాడ్లో. అలాగే చింత కూడా ఏం చేస్తుందంటే, నిన్ను చింతకు చితికి తేడా మనం పాఠం కూడా ఉంది, నేనే చెప్పాను. మళ్ళీ ఏం చేస్తుందంటే చితి తగలబెట్టినట్టుగా చింత కూడా మన జీవితాన్ని ఏం చేస్తుందంటే తగలబెడుతుంది. ఈనాడు చాలా వరకు రోగాలకు మందులు ఉన్నాయి. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, ఏమండి మందు వేసుకున్న ఈ రోగం కొంచెం తగ్గట్లేదని అన్నాం. ఎగ్జాంపుల్ మీకు అర్థం అవడానికి, బీపీ బిళ్ళ ఉందండి, రోజు 6 7 వేసుకుంటారు, బాగానే ఉంది. కానీ ఒకరోజు బీపీ బిళ్ళ వేసుకున్న డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే బీపీ హైలో చూపిస్తుంది. బీపీ బిళ్ళ వేసుకున్న డబల్లో చూపిస్తుంది, హైలో చూపిస్తుంది. షుగర్ ఉంది, మామూలుగా 100 ఉండాలనుకుందాం, టాబ్లెట్ వేసుకున్నారు ఆ రోజు, కానీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే 500 చూపిస్తుంది. అప్పుడు డాక్టర్ గారు చెప్పే సమాధానం ఏంటంటే, ముందు నీ బాడీ మీద పని చేయకపోవడానికి కారణం ఏంటంటే, నువ్వేదో స్ట్రెస్ ఫీల్ అవుతున్నావు. స్ట్రెస్సా, చింత, మనోవేదన, ఏదో నీ మనసులో వేదన ఉంది, దానివల్ల నీ బాడీ మీద ముందు పని చేయలేదు. ఎంత ప్రమాదం చూసారా? ముందు ఏం చేయాలి? మనల్ని బాగు చేయాల్సిన ముందు పిల్ల కూడా ఏం చేస్తుందంటే పని చేయదు. ఎంత ప్రమాదం అంటారా? చాలా ప్రమాదం. కాబట్టి మనోచింత లేదా చింత, మానసిక వేదన, ఇదంతా కూడా మనకి అనారోగ్య కారణం. చింతలు అందరికీ ఉంటాయి, పిల్లలకు ఉంటాయి, పెద్దలకు ఉంటాయి, అందరికీ ఉంటాయి. ఆ చింతలు యావత్తు ఎవరి మీద వేయాలి అంటే దేవుని మీద. మన పరిస్థితులను బట్టి, వయసుని బట్టి, కుటుంబాన్ని బట్టి అనేక రకమైన చింతలు, శారీరకంగా, ఆహారపరంగా, ఆరోగ్యపరంగా, పిల్లల పరంగా, పెళ్లి పరంగా, భార్య పరంగా, భర్త పరంగా, అత్తమామల పరంగా, బంధువుల పరంగా, ఉద్యోగ పరంగా, కుటుంబ సభ్యుల పరంగా, ఇరుగు పొరుగు వారి పరంగా కూడా మనకి ఏమంటాయి అంటే ఏదో చింత ఉంటానే ఉంటుంది. ఇలా ఎన్నో చింతలు ఉన్నాయి. ఆ చింతలు యావత్తు మొత్తం ఎవరి మీద వేయాలి అంటే దేవుని మీద వేయాలి. దేవుని మీద వేస్తే దేవుడు ఏం చేస్తాడు? ఆయనే ఆదుకున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, నీ భారము నా మీద మోపము, నేను నిన్ను ఆదుకుంటాను. పాప భారాన్ని నా మీద వేసేసాయి, చింత భారాన్ని కూడా. నీకు ఏ మనోవేదన ఉన్నా సరే ఏం చేస్తావంటే నా మీద పడి నేను నిన్ను ఆదుకుంటాను అంటున్నాడు. లేదు దేవుడా,
అదంతా నేనే చూసుకుంటానని మనిషి ఆలోచించి ఏం చేస్తున్నాడంటే రకరకాల రోగాలు తెచ్చుకోవటం అనేది జరుగుతుంది. బైబిల్ గ్రంథంలో కొత్త నిబంధనలో యేసుక్రీస్తు శిష్యుల్లో ఒక శిష్యుడు యేసుక్రీస్తు నీకు చింత లేదా అన్నాడు. ఏమైనా గుర్తొచ్చిందా మీకు? పేతురు గారు పడవ తుఫాను వచ్చినప్పుడు మేమందరం మునిగిపోతుంటే నీకు చింత లేదా అని అన్న పేతురు గారు రాసిన మాట ఇది. పేతురు గారే రాశారు. ఏమని? నీ చింత యావత్తు ఆయన మీద వేయండి. అక్కడ వెళ్ళిపోయాడు ఆయన. పేతురు పత్రిక 2 పత్రికలు కూడా పేతురు గారు అనుభవించి అనుభవపూర్వకంగా చెప్పిన మాటలండి. ఓకేనా? ఎంత చింత ఉన్నా ఎవరి మీద వేయాలి అంటే దేవుని మీద వేయాలి. మనం చింతలన్నీ కూడా దేవుని మీద వేస్తే ఖచ్చితంగా మనం దీవెనలు అనేవి పొందుతాము. అలాగే దేవుడు మీ జీవితాల్లో నా జీవితంలో కూడా ఎన్నో మేలులు అనేది చింతలు ఆయన మీద వేయటం వల్ల మనం అందరం కూడా గొప్ప కార్యాలను కూడా చూసాము. ఇక నుంచి అయినా మనకి ఏ చింతలున్నా భారాన్ని దేవుని మీద వేస్తే ఖచ్చితంగా మనం దేవుని దగ్గర నుంచి గొప్ప కార్యాలు అనేవి మనం చూస్తాము. నీ పాప భారము దేవుని మీద మోపాలి, నీ చింత యావత్తు కూడా ఆయన మీద మోపాలి. 3వ భారం అండి. 3వది సామెతల గ్రంథం 16వ అధ్యాయం 3వ. గుర్తుంచుకోండి, సామెతలు కానీ కీర్తనలు సామెతలు, ప్రసంగి, పరమగీతం ఈ 3 ఎప్పుడు చదివినా సరే చాలా జ్ఞానయుక్తంగా ఆలోచించుకోవాలండి. ఒక మహా జ్ఞాని రాసిన గనికి సంబంధించిన మాటలు. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 3వ వచనం సొలొమోను గారు వ్రాస్తున్న మాట. నీ పనుల భారం. ఏదంటే మన పనుల భారం ఉందా మనకేమన్నా? రేపొద్దున ఏం వండుకోవాలో, రేపొద్దున ఎక్కడికి వెళ్ళాలో, రేపొద్దున టైం సరిపోద్దు. లేదండి, భారం ఎవరికి లేదా? పనుల భారం. సొలొమోను గారు ఎన్ని పనులు చేశారు టీవీలో చూశారు. పనుల భారాన్ని ఎక్కడేశారంటే ఆయన యెహోవా మీద ప్రశాంతంగా ఉన్నాడు కాబట్టి ఆయనే అన్నీ కూడా జరిగించుకొచ్చాడు. మనం దేవుని మీద మోపవలసిన మొదటి భారము పాప భారము, 2వ భారము చింత భారము, 3వ భారము పన్నుల భారం. పన్నుల భారం అంటే చిన్న ఉదాహరణ చెప్పి ముగిస్తాను. నీ పన్నుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు కింద చదవండి. సామెతల గ్రంథం 16:3 కింద చదవండి. సొలొమోనుకు రాస్తున్నమాట. నీ పన్నుల భారము యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశములన్నీ సఫలమగును. ఆ పని ఈ పని పెట్టుకుంటాం. చివరికి చేయలేకపోయాను అంటాం. రేపు సోమవారం నేను కొన్ని పనులు పెట్టుకుంటే మీరు కొన్ని పెట్టుకుంటాం. చివరికి అవ్వలేదు అనుకుంటే ఏమంటాం? అనుకున్నాను కానీ అవ్వలేదు. అంటే అవ్వలేదంటే కారణం ఏంటి? భారాన్ని ఎవరి మీద వేసుకున్నాం? మన మీద వేసుకున్నాం. దేవుని మీద వేస్తే ఆయనే సఫలము చేయను. ఈరోజు ఏ పనులు పెట్టుకున్నా అవన్నీ కూడా దేవుని మీద మోపి మనం ప్రారంభించుకుంటే అవి సఫలం అనేది అవుతుంది. లేదు మన మీద వేసుకుంటే విఫలం అవుతాయి. దేవుని మీద వేస్తే సఫలం, మన మీద వేసుకుంటే విఫలం. ఈరోజు ఎన్నో పనులు మనం చేయాలని అనుకుంటాం, సాయంకాలానికి చేయలేదని బాధపడుతూ ఉంటాం. కారణం ఏంటంటే భారాన్ని దేవుని మీద మనం మోపలేదని అర్థం. మీ పనుల భారము, నా పనుల భారము, మన పనుల భారము ఎవరి మీద మోపాలి అంటే దేవుని మీద మోపాలి. మోపితే ఏమైందని చెప్పారు? నీ ఉద్దేశములన్నీ సఫలమగును. దేవుని మీద వేస్తే మరియా, మార్త మీ అందరికి తెలుసు. మరియా అనేక పనులతో, విస్తారమైన పనులతో, మార్త దేవుని మీద మనం మన పనుల భారాన్ని వేయాలి అనడానికి బైబిల్ గ్రంథం చూస్తే మరియా, మార్త మీకు తెలుసు. మార్త పనుల భారంతో చింతపడుతుంది. ప్రభువు మీద తన భారాన్ని పెట్టకుండా ఎక్కడ వేసుకుందంటే ఆ భారం మొత్తం తన మీదే వేసుకుంది. కాబట్టి ఆ భారం భరించలేక దేవుడా నీకు చింత లేదని యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి అడుగుతుంది. పనుల భారాన్ని ఎక్కడ పెట్టుకోవాలండి? ప్రభువు మీద పనుల భారాన్ని పెట్టుకోవాలి, దేవుని మీద పనుల భారాన్ని పెట్టుకోవాలి. అప్పుడు దేవుడు మన ప్రతి కార్యాన్ని సఫలం చేస్తాడు. 3 అయిపోయినాయండి.
పాప భారాన్ని యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను కాపాడును. నీ చింత యావత్తు, చింత అనే భారాన్ని దేవుని మీద మోపము, ఆయనే నిన్ను కాపాడును. నీ పనుల భారం గురించి చెప్తే 2 రోజులు చెప్పొచ్చండి. చెప్పొచ్చా? ఇన్ని పనులండి మనకి, చెప్పండి. ఏ వయసు వాళ్ళకు ఉండే పనులు ఆ వయసు వాళ్ళకు ఉంటాయి. ఆ పనుల భారము అంతా కూడా ఏం చేయాలి అంటే దేవుని మీద. వంట దగ్గరికి వెళ్ళే ఉదయం ఏం కూర వండాలి, ఏం వండాలి, చిన్న ప్రార్థన చేసిన తండ్రి ఈరోజు వంట అంతా నీ మీద వేసేస్తున్నాను, నేను ఏదో నిమిత్త మాత్రంగా నడుస్తూ ఉంటా, చేస్తూ ఉంటాను. ప్రశాంతంగా ఉంటుందా ఉండదా? ఉంటుంది. లేదు ఏదో ఊహించుకుని ఏదో వండితే అది ఏదో అయితే ఎలా ఉంటుంది? అప్పుడు ఏదోలాగా ఉంటుంది. కాబట్టి పనుల భారాన్ని అలా ఒక్కొక్క వంట గురించి మాట్లాడుకుని, అయితే మన పని గురించి మాట్లాడు, దేని గురించి? పనుల భారము యెహోవా మీద మోపము, ఆయన నీ ఉద్దేశములన్నీ సఫలము చేయును. 4వదండి, 4వ భారం. 3 భారాలు చెప్పే 4వది ఏమన్నా అవగాహన వస్తుందా మీకు? పాప భారము తెలిసిందే, చింత భారము తెలిసిందే. కొంతమందికి తెలిసింది ఏంటంటే పనుల భారం కూడా తెలిసింది. సామెతల గ్రంథం బాగా చదివిన వాళ్ళకి పనుల భారం అనే మాట విని ఉంటారు. 4వది గుర్తుంచుకోండి, ఈ భారంతో ప్రతి క్రైస్తవుడు ఇప్పటికీ కూడా సతమతం అయిపోతున్నాడు అంటండి. చూసుకుంటే ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయం 20వ వచనం. ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయం 20వ వచనం. ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయం 20వ వచనం. ఇర్మియా గ్రంథము 11వ అధ్యాయం 20వ వచనం. నీతిని బట్టి మధ్యలో ఉంటుంది చూడండి, సగం నుంచి ఉంటుంది చూడండి. యెహోవా నా వ్యాజ్య భారమును నీ మీదనే వేయుచున్నాను. తర్వాత చదవండి. వారికి నీవు చేయు ప్రతిదండన నన్ను చూడనిమ్ము. ఏ భారం వేయమంటున్నాడండి? వ్యాజ్య భారం. వ్యాజ్య భారం అంటే దెబ్బలాటలు. అంతే, దెబ్బలాటలు కూడా ఎవరి మీద వేసేయాలంట? దేవుని మీద. మనం ఎంత మంచిగా ఉన్నా అపవాది ఊరుకోడు కదా, ఎవడొకరు రేపుతాడు, ఏదో తగ్గు తీసుకొస్తాడు. ఆ భారాన్ని కూడా ఎవరి మీద వేయాలి? దేవుని మీద. లేదు తండ్రి నేనే చూసుకుంటాను అంటే అది విఫలమైతే సఫలం అవుతుంది, గుర్తుంచుకోండి. ఓకేనా? ఏ భారం మోపాలి? వ్యాజ్య భారము నీ మీద వేయుచున్నాను. అనవసరంగా నా మీద వ్యాజ్యానికి వచ్చిన వాడు ప్రతిదండను నువ్వు చేయనప్పుడు నా కళ్ళతో నన్ను చూడనిమని అడుగుతాం. ప్రతి మనిషికి గొడవలు ఉంటాయండి. నీవు ఎంత నీతిగా ఉన్నా దెయ్యం అతలవాడిని రేపుతూనే ఉంటుంది. ప్రతి కుటుంబంలో, ప్రతి సంసారంలో, ప్రతి ఉద్యోగంలో, ప్రతి వ్యాపారంలో, ప్రతి మనిషి జీవితంలో గొడవలు ఉంటాయి. గొడవలు లేకుండా ప్లెయిన్గా జీవితం అనేది ఉండదు. ఏలూరు వెళ్ళాలి, మనం ఎక్కడికి వెళ్ళాలి అంటే రైతు బజార్, డీమార్ట్కి వెళ్ళాలనుకుందాం. ఇలా చూస్తే డీమార్ట్ మనకు కనపడాలి. ఆ సందు చివర అంత స్ట్రైట్గా ఉంటుందండి దారి. ఏమయ్యా, ఇక్కడి నుంచి చూస్తే స్ట్రైట్గా డీమార్ట్ కనపడుద్ది, మనకి దారి కనపడదు. ఇంటి దగ్గర దిగాలి, మలుపు తిరగాలి, మా సంది అయితే ఎక్కాలి, మళ్ళీ అక్కడ మలుపు తిరగాలి, మళ్ళీ మలుపు తిరగాలి, మళ్ళీ మలుపు తిరగాలి, మళ్ళీ స్పీడ్ బ్రేకర్లు, మళ్ళీ అడ్డ రోడ్డు దగ్గర యాక్సిడెంట్లు, మళ్ళీ మలుపు తిరగాలి, మళ్ళీ కొత్త ఎన్ని మలుపులు ఉన్నాయి, ఎన్ని స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయి, ఎన్ని ప్రమాదాలు ఉన్నాయి. డిమార్ట్కి వెళ్ళడానికి ఎన్ని స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయండి? చాలా ఉన్నాయి, చాలా ప్రమాదాలు ఉన్నాయి. గేదెలు అడ్డం పడవచ్చు, తాగినోడు అడ్డం పడవచ్చు. రోడ్డు మీద నడిచే మనుషులు విమానంలో వెళ్ళినట్టుగా ఫీల్ అవుతున్నారు, అటు చూసుకుంటూ వెళ్ళిపోతున్నారు అంతే. బండి వస్తుందో కారు వస్తుంది ఏమి లేదు వాళ్ళకి. అలా విమానం ఎక్కినోడు ఎలా ప్రయాణిస్తారు? అలా వెళ్ళిపోతున్నారు అంతే. మనిషి జీవితం కూడా ప్లెయిన్గా ఉండదు. ఏదో గొడవ ప్రతిరోజు మనకు ఉంటుందండి. నువ్వు ఎంత ప్రశాంతంగా ఉన్నా, ఎంత దైవభక్తిగా ఉన్నా, ఎంత నీతిగా ఉన్నా, అపవాది పక్కవాడిని రేపి నిన్ను ఏదోలాగా గొడవ పెట్టి నీకు మనసు ప్రశాంతత లేకుండా చేస్తే ఆడి హాయిగా ఉంటుంది. కాబట్టి ప్రతిరోజు ప్రతి మనిషిని మనం ఎంత నీతిగా ఉన్నా ఏదో గొడవలో పడుతూనే ఉంటాం. వ్యాజ్య భారమును నా మీద మోపము, నేను నిన్ను ఆదుకుందును. వ్యాజ్య భారానికి ఇచ్చిన ఆఫర్ ఏంటంటే, ప్రతివాది దండించినప్పుడు నీ కళ్ళతో నువ్వు చూస్తావు. పనుల భారం దేవుని మీద వేస్తే నీ పనులన్నీ సఫలమవుతాయి. ఓకేనండి? ఇంకా చూసుకుంటే ఈ గొడవల భారం అనేది కూడా ఎవరి మీద మోపాలి? మనం దేవుని మీద మోపాలి. నీవు అన్యాయం చేసేవాడికి కూడా దేవుడు కీడు చేసినప్పుడు మనం
చూస్తామని కూడా దేవుడు మనకి భరోసా ఇస్తున్నారు. వారి బాధ అనుభవించినప్పుడు మనము చూడాలి అంటే ఏం చేయాలి? ఆ భారాన్ని మనం దేవుని మీద వేయాలి. అర్థమైందని ముగించేస్తాను. నాకున్న గొడవలు, మీకున్న గొడవలు, వాళ్ళకున్న గొడవలు చెప్పుకుంటూ వెళ్తే రోజు పడుతుంది. ఒకటే మాట, నీ గొడవల్ని దేవుని మీద వేసి ప్రశాంతంగా ఉండు, ఆయనే నిన్ను ఆదుకుని. దేవుడే భరోసా ఇచ్చాడు, నేను ఆదుకుంటానని. ఇంకా మనకేమి ఇబ్బంది లేదు. ఏమేమి వేయాలి దేవుని మీద? పాప భారము, చింత భారము, పనుల భారము, వ్యాజ్య భారము. వీటిని ఎలా దేవుని మీద మోపాలి? ఇప్పుడు కంటికి కనపడుతున్నాడు అనుకోండి, దేవుడు తీసుకెళ్ళి వేస్తాం నెత్తి మీద, లేదా భుజం మీద వేస్తాం. ఇప్పుడు కంటికి కనిపించిన వ్యక్తికి, కంటికి కనిపించే మనం మన భారాన్ని తీసుకెళ్ళి ఆయన మీద ఎలా వేయాలి? ఒక్క నిమిషంలో చెప్పి ముగించేస్తాను. ఓకే రండి. మళ్ళీ ఒకసారి మనం ప్రారంభ మూల వచనం చూద్దాం. కీర్తనల గ్రంథం 55:22. అప్పుడు చదవండి, మీకు అర్థమైంది. ఫస్ట్ నేను అడిగాను మిమ్మల్ని ఏమంటే, మీరు ఏమన్నా మూటలు మోసుకొచ్చారా? ముందున్న వాళ్ళు కానీ, నా నెత్తి మీద కానీ, మీ నెత్తి మీద కానీ ఉన్నాయా అన్న. ఇప్పుడు ఉన్నాయండి? ఉన్నాయి. ఉన్నాయండి. ఈ భారాలన్నీ ఈ రోజుతో దింపేయాలి, అంతే. దింపేసి ప్రశాంతంగా ఉండాలి. చదవండి, అక్కడ పెట్టుకోండి. నా పాప భారాన్ని, నా నా చింత భారాన్ని, నా పనుల భారాన్ని, నా వ్యాజ్య భారాన్ని యెహోవా మీద మోపుతాను, ఆయనే నన్ను ఆదుకొనును. తర్వాత కింద చదువు. నీతిమంతుని దేవుడు ఎన్నడు కదలనీయడు. ఎలా మోపాలి అనే దానికి సమాధానం మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 1 నుంచి అధ్యాయం చివరి వరకు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. ఒక అమ్మాయి ఆమెకున్న భారాన్ని, చింత అనే భారాన్ని దేవుని మీద మోపి ఎలా సఫలం చేసుకుందో స్టోరీ అంతా ఉంటుంది. నేను 2 ముక్కలు చెప్పేస్తాను మీకు. ఇక్కడ మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం మొత్తం ఇదంతా చాలాసార్లు మనం చదువుకున్నదే. ఎల్కానా అనే అబ్బాయికి హన్నా, పెనిన్నా అనే ఇద్దరుంటారు. హన్నాకి పిల్లలు ఉన్నారు, పెనిన్నాకు పిల్లలు లేరు. హన్నాకి పిల్లలు ఉన్నారు, హన్నాకి పిల్లలు లేరు. పెనిన్నాకు పిల్లలు ఉన్నారు. ఓకేనండి, సారీ. హన్నాకు పిల్లలు లేరు, పెనిన్నాకు పిల్లలు ఉన్నారు. పిల్లలున్న తల్లి ఊరుకోట్ల, ప్రతిదినం ఏడిపించి తినేస్తుందంట. దేవుడి దగ్గరకు వెళ్ళి మోకరించి ఏడుస్తూ కన్నీళ్లు విడుస్తూ ప్రార్థించి ఆనాట నుండి ఒక్క వచనం చూసుకుందాం. 18వ వచనం, 10వ వచనం చూడండి. దేవుని సన్నిధికి వెళ్లే ముందు ఎలా ఉందంటే, బహు దుఃఖాక్రాంతురాలై, అంటే భారాన్ని ఆవిడే మోసింది అప్పటి వరకు. 18వ వచనం చివరిలో చూడండి. అంటే అక్కడ భారాన్ని ఎలా మోపిందంటే, ఎలా మోపింది? చెప్పండి చెప్పండి చెప్పండి, మనం దాటిపోయాం. ఎలా మోపింది? అంతే. మన భారాన్ని దేవుని మీద, పరలోకంలోని దేవుని మీద ఎలా మోపాలి అంటే ప్రార్థన ద్వారా మోపాలి. మన నాగలక్ష్మి ఫస్టే చెప్పేసింది, నేను దాన్ని కంటిన్యూ చేయలేదు. చెప్పండి, చదవండి. 18వ వచనం చివరిలో. నాట నుండి అంటే భారాన్ని తీసుకెళ్ళి దేవుని మీద వేసిన నాట నుండి ఎప్పుడు వేసింది? ఆ రోజు వేసింది. ప్రార్థన చేసి వేసి ప్రార్థనకి వెళ్ళే ముందు ఎలా ఉంది? బహు దుఃఖాక్రాంతురాలై ఉంది. దేవుని మీద భారాన్ని వేసిన తర్వాత చూడండి, నాట నుండి దుఃఖముఖిగా ఉండుట మానెను. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. ఏ పాపము ఇంకా నిన్ను బంధిస్తుందో దాన్ని నువ్వేం చేయాలి అంటే విడిచిపెట్టాలి. విడిచిపెడితేనే అది నిన్ను బంధించకుండా ఉంటుంది. ఏ చింత నిన్ను స్థిమితం లేకుండా చేస్తుందో దాన్ని తీసుకెళ్ళి దేవుని మీద వేయాలి. ఏ పనుల భారం నిన్ను వేధిస్తుందో, నువ్వు మోయనంత విధిగా నిన్ను సతమతం చేస్తుందో ఆ పనుల భారాన్ని దేవుని మీద వేయాలి. ఏ వేద్యాలైతే నిన్ను స్థిమితం లేకుండా మనసు కకలావికలం చేస్తున్నాయో వాటిని కూడా ఏం చేయాలంటే దేవుని మీద వేయాలి. దేవుని సన్నిధిలో హృదయపూర్వకముగా విశ్వాసంతో కన్నీటితో నీ భారాన్ని దేవుని మీద వేయాలి. అలా వేసిన మనిషి ఎవరంటే సమూయేలు గ్రంథంలో ఉన్న హన్నానా, పెనిన్నానా? పిల్లలు లేని హన్నా. ఒకటి
విశ్వాసంతో అడిగింది, రెండోది కన్నీరు విరుస్తూ అడిగింది, ప్రార్థనాపూర్వకంగా అడిగింది, తర్వాత దేవుని సన్నిధిలో హృదయపూర్వకంగా అడిగింది, విశ్వాసంతో అడిగింది, కన్నీటితో అడిగింది. విశ్వాసం అంటే అర్థం ఏంటి? చింతకి ఏం చెప్పాను మీకు? ఆయనే చింత యావత్తు ఆయన మీద వేస్తే ఆయన ఏం చేస్తాడు? నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును. గొప్ప విడుదల అనేది మనం పొందుతాం. ఒకసారి మాట చూసుకుని ముంచేస్తున్నాం. కీర్తన గ్రంథం 55:22. మన అస్తం తీయక్కర్లా, మనం ఫస్ట్ చదివిన వచనమే అది. కీర్తన గ్రంథం 55:22. నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును, ఆయనే నిన్ను ఆదుకొనును. ఇప్పటి నుంచి మనం భారాలన్నీ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసుకుని అన్నిటిని వదిలేసేసేయండి. ప్రశాంతంగా ఉన్నాడు రేపటి నుంచి. అందుకని అద్భుత సందేశం అని చెప్పడం జరిగింది. ప్రతి ఆదివారం నైట్ మీకు ఒక అమూల్యమైన సందేశం అందించడం జరిగింది. ఇంకా చాలా పాఠాలు ఉన్నాయండి. ఆదివారం నైట్ రావడానికి ఎవరికైనా ఇబ్బందిగా ఉందండి? ఇబ్బందిగా ఉన్నా మీరు ఇబ్బందిగా ఉందని అన్నారు అనుకుందాం. వచ్చే ఆదివారం ఒక పాట ఉంది, ఆ పాట విన్న తర్వాత ఇబ్బంది ఉందో లేదో అప్పుడు మీరు చెప్తారు. కానీ ఓకేనా? ప్రార్థన చేసి ముగించుకుంది. అర్థమైంది కదండి పాఠం? ప్రశ్న అడిగినా, కనిపించని దేవుని మీద మన భారాన్ని ఎలా వేయాలి? ప్రార్థన ద్వారా వేయాలి. ప్రార్థన ద్వారా వేసేటప్పుడు మనకు ఉండవలసిన లక్షణాలు ఏంటి? ఒకటి విశ్వాసం, ఇది ఒక్కటి ఉండాలి, విశ్వాసం ఉండాలి. ఈ కన్నీరు అనేది మీ యొక్క కష్టాన్ని నష్టాన్ని బట్టి ఉంటుంది. ఓకేనా? ఏ భారాలు దేవుని మీద మోపాలి? చింత భారము, పనుల భారము, వ్యాజ్య భారము. పిల్లలకు నేర్పించినప్పుడు ఏమి నేర్పిస్తాం? నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును. ఏ భారము మోపాలి? ఒకటి పాప భారము, చింత భారము, పనుల భారము, వ్యాజ్య భారం. వచ్చే ఆదివారం పిల్లల పాఠం ఇది. అర్థమైందా? నేను రాసి ఫోన్లో పెడతాను. ప్రార్థన చేస్తాను. అంటే మనకి ఈరోజు అయిపోయింది పాఠం, వచ్చే వారం పాఠం అది. ఓకేనా? నేను రాస్తాను. ప్రార్థన చేసి ముగించుకుందాం. ప్రియా పరలోకమందున మా తండ్రి, నీ మీద ఏ భారాలు మోపితే నువ్వు మమ్మల్ని ఆదుకుంటావని పిల్లలకు తెలియజేశాను తండ్రి. మా పాప భారాన్ని, చింత భారాన్ని, పనుల భారాన్ని, వ్యాజ్య భారాన్ని నీ మీద ఇప్పటి వరకు మోపకపోతే తండ్రి, ఈ రోజు నుంచి అయినా మోపి నువ్వు మమ్మల్ని ఆదుకుంటావని మాకు అర్థమైంది తండ్రి. విశ్వాసంతో ప్రార్థన ద్వారా ఈ భారాలు మొత్తం ఈరోజు మేమందరం కూడా నీ మీద మోపి రేపటి నుంచి దుఃఖముఖిగా చింతాక్రాంతులుగా ఉండకుండా ఆనందంగా ఉండే భాగ్యం ఇక్కడ ప్రతి బిడ్డకు దయచేయమని క్రీస్తునమని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దయ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సదాకాలం మనందరికీ తోడేయండి నడిపించును గాక. ఆమేన్. ఈ వీడియో అప్లోడ్ చేస్తానండి. సర్వేశ్వర బాబు గారికి వినిపించండి, ప్రసాద్కి నేను వినిపిస్తాను. అంటే ఒక మనిషి ఈ పాట మిస్ అయితే ఏమైందంటే నెక్స్ట్ వారం కంటిన్యూషన్ దెబ్బతింటుంది. మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి, వచ్చే ఆదివారం ఎవరు కూడా 2 పూటలు కూడా ఏదైనా పనులు ఉంటే ఆపుకొని ఎవ్వరూ కూడా మిస్ అవ్వద్దు. అంటే పై వచ్చే వారం మానమని కాదు, ఏ వారమో మానొద్దని అర్థం.